హాయ్ అండి. ఈరోజు నేను పాస్తా చేసి చూపిస్తాను. దానికోసం కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆనియన్స్ కొంచెం లైట్గా వేగాలి. నెక్స్ట్ దాంట్లో క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇంకా మన ఇంట్లో క్యాబేజ్ ఉన్నా, కాలీఫ్లవర్ ఉన్నా ఎనీ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి, మనం వెజిటబుల్స్ తినే దాన్ని బట్టి. ఆ తర్వాత మనం టమాటా, 4 ఎండుమిరపకాయలు, కొంచెం షుగర్ కలిపి పేస్ట్ పట్టుకొని అది కూడా వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ పేస్ట్ని వేయించాలి. అలా వేయించిన తర్వాత దీంట్లో మనం సాస్లు ఏమీ వేయట్లేదు కాబట్టి మనం దీంట్లో మన ఇంట్లో ఉండే మసాలాలు వేసుకోవాలి. అవి ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. దీంట్లో ధనియాల పొడి, నెక్స్ట్ మిరియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా లేదా పావుబాజీ మసాలా, ఇవి ఏవైనా వేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేయాలి అంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి ఆ వాటర్ని దాంట్లో పోసేసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సిమ్లోనే తిప్పుకోవాలండి. సిమ్లోనే ఉండాలి అండి, ఎందుకంటే అది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి కాబట్టి సిమ్లోనే మెయింటైన్ చేయాలి స్టవ్ని. అలా తిప్పుకున్న తర్వాత మనం పాస్తాని ఆల్రెడీ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుంటామండి, అది కలుపుకోవాలి. ఎమ్మీగా రెడీ అయిన పాస్తా మీకు కావాలా? ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.